ఈరోజు మా పాపకి స్ట్రాబెర్రీస్ అయితే తెచ్చారు, కానీ తనకు అస్సలు నచ్చలేదు. ఒక్కటి రెండు తినింది. కొంచెం పుల్లగా తీయగా ఉన్నాయి కదా, తను యాక్సెప్ట్ చేయలేకపోతుంది. వద్దు మమ్మీ అని చెప్పి 2 బాక్సెస్ పక్కన పెట్టేసింది. నేనేం చేశానో తెలుసా, సింపుల్గా ఉండే జామ్ అయితే ప్రిపేర్ చేసేసాను. సో చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఒకసారి మీ పిల్లలకి కూడా ఇలా చేసి పెట్టండి, మ్యాక్సిమం వాళ్ళు లవ్ చేస్తారు. అంత బాగుంది రెసిపీ. సో ఏం లేదు, రెసిపీ కూడా చాలా సింపుల్ ప్రాసెసే. మనకి చాలా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. సో స్ట్రాబెర్రీస్, లెమన్ అండ్ షుగర్ అయితే సరిపోతుంది. సింపుల్గా జామ్ అయితే రెడీ అయిపోతుంది. మా పాపకి ఇప్పుడు నేను రస్క్ మీద సర్వ్ చేస్తున్నాను, ఎందుకంటే నా దగ్గర బ్రెడ్ అవైలబుల్ లేదు. సో రస్క్, బ్రెడ్, చపాతీకి ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. అంత టేస్టీగా ఉంది. సో మా పాప అయితే ఆ సింగిల్ జామ్ని వేలుతోనే తినేస్తుంది. అంత నచ్చింది అనుకుంటా. లిటరలీ తను అంతగా ఏది యాక్సెప్ట్ చేయదు అంత తొందరగా. తను తినిందంటే 100% నా ఎఫర్ట్స్కి న్యాయం జరిగినట్టే. కాబట్టి సింపుల్గా చిన్నపిల్లలకి ఇలా జామ్ చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా? సో ఎప్పుడు కూడా ఒకేలా ట్రై చేయకూడదు, ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తేనే పిల్లలకి కూడా నచ్చుతుంది. మా పాప అయితే సైలెంట్గా ఇంకా నేను ఎక్కడ తినేస్తాను అని చెప్పి సైలెంట్గా తినేస్తోంది. సో తనకు తెలియకుండా క్యాప్చర్ చేసిన వీడియో కరుక్కుంటూ కరుమ్మని ఎంత బాగా తింటుందో. సో చిన్నపిల్లలకి ఇలాంటి రెసిపీస్ అప్పుడప్పుడు చేసి పెట్టాలి. బట్ హెల్దీ కాదు, అన్హెల్దీనే. ఎందుకంటే మనం ఇక్కడ షుగర్ ఎక్కువగా యాడ్ చేస్తాం కాబట్టి. బట్ కానీ బయట కొనే జామ్స్తో పోలిస్తే 100% ఇది హైజీనిక్ అండ్ హెల్దీ కూడా. ఎందుకంటే వాళ్ళు స్టోర్ చేయడానికి ఎలాంటి కెమికల్స్ వాడతారో మనం చూడము, ఎలాంటి ఫ్రూట్స్ యూస్ చేస్తారో మనం చూడం కదా. సో మనకి నచ్చినట్టు మన చేతులతో చిన్నపిల్లలకి చేసి పెడితే అది హెల్దీ అనే కదా. కాబట్టి ట్రై చేయండి. డూ సబ్స్క్రైబ్.